హాయ్ అండి అందరికీ. ఇదైతే ప్రొద్దున్న వీడియో. ఏంటంటే ఈరోజు పనికెళ్తున్నామని చెప్పేసి కొంచెం తొందరనే లేచిన. ఎంత తొందర లేచినా కూడా పనంటూ ఇంట్లో పని ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే ఏం పని లేదు కదా, వంట చేసుకొని పనికెళ్ళొచ్చు కదా అని నేను అనుకున్నా. కానీ అట్లేం లేదు, పనే. ఒక ఇద్దరు పిల్లలు లేనంత మాత్రాన వండడమేం తప్పదు, మన పనేం తప్పదు. అంటే వాళ్ళిద్దరికి నాకు ఎక్కువ వాళ్ళిద్దరు లేని లోటు ఏంటంటే వాళ్ళతో జుట్టు వేసుడు వాళ్ళిద్దరికి, అలాగే వాళ్ళతోని కొంచెం టైం స్పెండ్ చేసుడు అనేది మిస్ అయిపోతున్నా వాళ్ళని, అంతే. సేమ్ ఇక రోజు ఉండే పనే కదా, మనకు పని లేదని మనం అనుకుంటాం కానీ పని మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. నేను ఇక్కడనైతే మేము పడుకొని లేవంగానే ఫస్ట్ అయితే పక్క బట్టలు తీసేసుకుంటా. నాకు అది అలవాటు. ఫస్ట్ బయటికి వెళ్ళక ముందుకే నేనైతే తీసుకుంటా. సిద్ధ అయితే హోంవర్క్ చేసుకుంటుండు. నైట్ కొసేపు చేసుకున్నాడు కానీ అయిపోలేదు. మళ్ళీ ప్రొద్దున్నే లేపేసరికి మళ్ళీ చేసుకుంటుండు. నేను ఇక్కడనేమో గ్యాస్ దగ్గర బోళ్ళను ఉన్నాయి కదా, అవన్నీ తీసి నైట్ తినేవన్నీ బయట వేసుకున్నా. చలి అయితే విపరీతంగా పెట్టేస్తుంది. నాకైతే లేచినామనుకో పని చేస్తున్నా, కానీ లేచేదాకా మాత్రం టైం పడుతుంది. చలి పెడుతుంది కదా అని చెప్పేసి లేచేదాకా టైం పడుతుంది. నేను పని చేసుకుంటున్న వీడియో ఆన్ చేసి మా వారు అక్కడ హాయ్ అని ఎంకిరిస్తారు బ్రష్ వేసుకొని. అంటే నాకంటూ ఎవరు సాయం చేయరు వీడియో తీయడానికి, నాది నేనే చేసుకుంటా కాబట్టి అట్లా అప్పుడప్పుడు ఆట పట్టిస్తూ ఉంటాడు. నా వీడియో తీయకపోవడానికి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు అన్నట్టు. నేను ఒకటి తీద్దాం అనుకుంటే ఇంకొకటి తీస్తాడు. అట్లా కొన్ని డిలీట్ కూడా వేసేస్తాను చాలా వరకు అయితే వీడియోస్. ఇక్కడనైతే నేను గ్యాస్ అయితే నీట్గా తుడుచుకొని చాయ్నైతే పెట్టేసుకున్నా. ఎందుకంటే ఈరోజు తొందరగానే పనికి వెళ్ళాలని చెప్పేసి నైటే చెప్పేసిండు. కానీ నేనేమో లేచేసరికి లేట్ అయింది కదా అని చెప్పేసి ఉన్నాడు. అప్పుడప్పుడు లేట్ అయిపోతూనే ఉంటుంది కదా. ఇక్కడనైతే దోశ పిండి ఉండే కదా నిన్నది, సిద్ధుకైతే దోశ వేసిచ్చి ఇక్కడనైతే నేను కూడా దోశ తింటున్నా. ఈ దోశ వీడియో వచ్చేసి ఈరోజుది కాదు, నిన్నటిది. చిన్న క్లిప్ ఉంటే పెట్టేసిన. అసలు నేను కూడా చూసుకోలేదు, ఇప్పుడే చూస్తున్న వాయిస్ రికార్డింగ్ ఇచ్చేటప్పుడు. ఇది నిన్న నేను దోశలు వేసిన తర్వాత తీసిన ఒక చిన్న వీడియో. ఈరోజు అయితే షేర్ చేస్తున్నా మీతోని. పొద్దుగల ఛాయ్ పెట్టేసిన తర్వాత నేను ఇట్లా తీసుకున్నా అన్నట్టు ఆ వీడియో ఇలా వచ్చేసింది బై మిస్టేక్లా, ఏమనుకోకండి. ఇదైతే ఈరోజు పాలైతే పెట్టేసుకున్నా కదా, ఇక్కడ చాపత్త చక్కెర అయితే వేసేసుకుంటున్నా. వేసుకున్న తర్వాత బౌల్ అయితే బయట వేసేసిన. ఫస్ట్ బ్రష్ వేసుకుంటున్నా ఛాయ్ పెట్టేసి, ఎందుకంటే మనం బ్రష్ వేసుకొని ముఖం కడుక్కునేసరికి ఛాయ్ అయితే మంచిగా మసిలిపోతుంది. అందుకని చెప్పేసి ఇక్కడనైతే నేను చాపత్తును చక్కెర వేసుకొని బ్రష్ వేసుకున్నా. ఖచ్చితంగా ఒక 5 minutes ఆపకుండానైతే టకటకడ బ్రష్ వేసుకుంటాను. నేను ఎక్కువ సేపు తోముకొని బ్రష్ నాకు ఎందుకు అలవాటు ఉండదు. ఎక్కువసేపు తోముకున్నాను అనుకో నాకే అంత మంచిగా అనిపించేది. అందుకని చెప్పేసి ఇక్కడనైతే నేను ముఖం కడుక్కొని వచ్చేసిన. నేను ముఖం కడుక్కొని వచ్చేలేపు ఛాయ్ కూడా మంచిగా మసిలిపోయింది. మా వారు కూడా నేను వచ్చేసరికి పోసుకొని కూడా తాగుతుండు. అంతే, మేము ముగ్గురేమో ఉన్నాం కాబట్టి చాలా తక్కువ ఛాయ్. సిద్ధుకి ఎందుకు చిన్న గ్లాస్లో పోయొచ్చు కదంటే సిద్ధుకు కాలుతుందని చెప్పేసి పెద్ద గ్లాస్లో పోస్తున్నా. నేను వీడియో ఆన్ చేసినాను, మీరు మంచిగా ఉన్నారా అని చెప్పేసి అక్కడ సీన్ చేసుకొద్ది అడిగితే నేను కెమెరా తీసి పెట్టి చూపిస్తే నేను ఉండను, నేను వీడియోలో వాడనని చెప్పేసి వెళ్తుండు. ప్రొద్దున్నే ఛాయ్ తాగి ఇంట్లోకి వెళ్ళి అయితే ప్రొద్దున్నే వెళ్ళిపోతాడు. 6:30, 8 వరకు అయితే ఖచ్చితంగా ఊళ్ళకైతే వెళ్ళిపోతాడు. కానీ అయితే నేను ఛాయ్ తాగిన తర్వాత బోలు తోముకుంటున్నా. రొటీన్. ఇంట్లో ఆడవాళ్ళకి ఏం పనులు ఉంటే ఇల్లాకి ఉడవడం, బట్టలు తీయడం, బట్టలు మడత పెట్టడం, బట్టలు విండడము, వంట చేయడము, వాళ్ళు తిన్నే కడగడం, మళ్ళీ వంట చేయడం, వాళ్ళు తిన్నే కడగడం, రోజు రొటీన్. కానీ చేయక మాత్రం తప్పదు. ఎంత పని మనం బయటి పనికి వెళ్ళకపోయినా ఖచ్చితంగా ఇవే పనులు ఉంటాయి. మళ్ళీ మనం ఒకవేళ పని వచ్చిన తర్వాత కూడా చేసుకోవాలనుకునే ఇవే పనులు ఉంటాయి. అలా ఏమి ఉండదు, కాకపోతే చేసుకోవాలి అంతే. చాతనైనా కాకపోయినా పనికి వెళ్ళినా ఏటైనా వెళ్ళినా ఊరికి వెళ్ళినా వెళ్ళినా వెళ్ళకపోయినా ఖచ్చితంగా ఇంట్లో పనులు అయితే
కంపల్సరీ ఉంటాయి, చేసుకోవాల్సిందే. ఏదేమైనా మన ఇంట్లో పనులు మనమే చేసుకోవాలి. ప్రొద్దున చేయాలి అదే పని, సాయంత్రం చేసుకోవాలి అదే పని. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది కొన్ని రోజులు ఈ పనికి బ్రేక్ చేసేటన్నా పోతే మంచిగా ఉన్నా అనిపిస్తుంది. కానీ ఎక్కడికి పోయినా మనల్ని మాత్రం వదిలిపెట్టే ఈ పనులు మనతోనే వస్తాయి. మనం ఏ ఊరికైనా వెళ్ళినామనుకో అక్కడ కూడా ఇదే పనులు చేయాలి కదా. వాళ్ళంటూ ఎన్ని రోజులు మనకు తిండి పెట్టి కూర్చోబెట్టి చేస్తారు? ఎవ్వరు సాధారు మనల్ని. మన పని మనమే చేసుకోవాలి. ఈరోజు అయితే ఎగ్ కర్రీ కొంచెం ఎప్పుడు ఉడకబెట్టి వేసుడు పొడి కొట్టుకున్న అట్లా చేసిన కదా. ఈసారి ఏంటంటే ఆమ్లెట్ వేసి ఎగ్ కర్రీ చేద్దామని చెప్పేసి ఇట్లా చేసిన అన్నట్టు. ఫస్ట్ అయితే ఒక 3 గుడ్లు ఒక గిన్నెలో వేసుకొని బాగా మిక్సీ కొట్టుకొని కొంచెం ఉప్పేసి కలుపుకున్న తర్వాత గిన్నెలో కొంచెం నూనె పోసుకొని ఆమ్లెట్లు అయితే వేసుకున్నా. అట్లా డైరెక్ట్ కూడా ఎగ్ వేయచ్చు, కానీ ఇట్లా వేస్తే బాగుంటుంది. కొంచెం ఉప్పు వేస్తే కూడా మంచిగా మిక్స్ అవుతుంది అని చెప్పేసి ఇట్లా వేసుకొని అన్నీ అయితే ఆమ్లెట్లు వేసుకున్నా. నేనైతే 4 కోడిగుడ్లు కొట్టిన, 4 ఆమ్లెట్లు వేసిన. గుడ్డుకు ఒక ఆమ్లెట్ కరెక్టే, లెక్క కరెక్టే. డైరెక్ట్ గుడ్డు కూడా వేయచ్చు, కానీ ఇట్లా కొంచెం కలిపితే ఉప్పు కొంచెం మంచిగా మిక్స్ అవుతుంది అని చెప్పేసి అట్లా కొట్టుకొని అయితే వేసుకున్నా. చాలా రోజుల తర్వాత ఇట్లా వేసుకున్నా అన్నట్టు. మనకు తెలియదు కానీ కోడిగుడ్లతోని చాలా వెరైటీస్ కర్రీస్ వేయచ్చు. కోడిగుడ్లు ఉడకబెట్టుకొని గుడ్డు పులుసు ఎన్నో రకాలుగా వేయచ్చు. ఎగ్ బిర్యానీ, ఎగ్ ఆమ్లెట్, ఇవన్నీ ఎన్నో రకాలుగా అసలు కొన్ని రకాల వంటలే వేయచ్చు కోడిగుడ్లతోని. మనకు అన్నిగానం రాకపోయినా కొన్నా నచ్చు. నేనైతే కోడిగుడ్డు పులుసు ఒకటి, ఈ ఆమ్లెట్లది ఒకటి, పొడి కొట్టడం ఒకటి, ఇవైతే వచ్చు. ఏది వచ్చినా రాకపోయినా ఇవి మాత్రం వచ్చు. ఇంకెవరికైనా చాలా వెరైటీ గుడ్డుతో ఏమైనా కర్రీ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను ట్రై చేస్తా ఎట్లా వస్తా అన్నది. కొంతమంది బీరకాయ కోడిగుడ్డు కూడా వండుతారు, నాకు అట్లా నచ్చదు. కానీ శనగపప్పు ఎగ్ కర్రీ వండుతా, నాకు ఇష్టం అట్లా. నేను తింటా, నాకు ఇష్టం కొద్ది. మా వారు తినరు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం కదా. నాకు ఇష్టమే, కానీ మా వారు తినరు. ఇక్కడనైతే ఇంకొక 2 పావుల నూనె పోసుకొని అయితే కొన్ని ఉల్లిగడ్డలు వేసుకొని ఒక 2 టమాటాలు కోసుకొని వేసుకున్నా. నేను అవి కలపలేదు, ఎందుకంటే మిర్చి కింద కొంచెం ఫ్రై అవుతాయి అని చెప్పేసి నేను కలపలేదు. అట్లనే ఉంచి కొంచెం అల్లం ఎల్లిగడ్డ, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని ఒక్కసారి అన్నీ మిక్సీ వేసుకున్నా. అట్లా తొందరగా అయిపోతుంది కదా. ఎందుకంటే నాకు బయట ఇంకా కొంచెం పని ఉందని చెప్పేసి ఇట్లా తొందరగా వేసుకుంటున్నా. మనకు బయట పని ఉన్నప్పుడు ఇంట్లో పని తొందరగా అయిపోవాలని చెప్పేసి కొంచెం వంట తొందరగా చేస్తాం కదా. చాలా మంది, అందులో ఇది కూడా ఒక భాగమే. నేను ఒక్కదానే బయట పనికి వెళ్తాను. చాలా మంది వ్యవసాయం చేసుకునే వాళ్ళు, రైతులు, జాబ్కి వెళ్ళే వాళ్ళు ప్రొద్దున్నే గింత చలి పెట్టినా కూడా చాలా మంది స్కూల్ పిల్లలకైతే ఒక్కొక్కసారి 7 గంటలకే వ్యాన్ వస్తుంది కదా. వాళ్ళకైతే ఎంత తొందరగా టిఫిన్ బాక్స్ రెడీ చేయాలి. అలాంటప్పుడు తొందరగానే చిన్న కూరలు తొందరగా వండేసి పంపిస్తారు కదా. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇక్కడ ప్రొద్దున్నే 7 లోపే ఒక వ్యాన్ వెళ్తుంది స్కూల్ పిల్లలది. నాకు అనిపిస్తుంది చలికి వాళ్ళు ఎట్లా లేసి స్నానం చేసి రెడీ అవుతారు పాపం అని అనిపిస్తుంది. మనమే చలి పెడుతుందామని అనుకుంటాం, కానీ ఆ పిల్లలైతే ఇంకెంత ఇబ్బంది పడతారు కదా. వాళ్ళకి ఇంకా మనం కూడా లేచి వంట చేయాలి తొందరగా. నాకు అట్లనైతే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. పాపం వాళ్ళని కూడా చలిలా ఇబ్బంది పెట్టినట్టే కదా. అట్లాంటి వాళ్ళకు ఏంటంటే నేను ఎప్పుడు ఒకటి ఆలోచిస్తా, తప్పో రైటో నాకైతే తెలియదు. పిల్లలే కదా, తప్పేం కాదు. అట్లా ప్రొద్దున 6:30కు 7 గంటలకు వెళ్ళే పిల్లలకు సాయంత్రము మంచిగా వేడి నీళ్ళు కాబట్టి స్నానం చేయించారు అనుకో, ప్రొద్దున వాళ్ళు బ్రష్ వేసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్తారు చాలామంది. చలి పెడుతుంది కదా, మరి స్నానం చేయలేరు కదా పిల్లలు అని నేను అనుకుంటా. అది మాత్రం కరెక్టు. చాలామందికి అది యూజ్ అవుతుంది కూడా. చాలామంది అట్లనే చేస్తారు, అదే కరెక్ట్ నాకు తెలిసి. అంత పొద్దున చలి పెట్టంగా స్నానం చేసే బదులు సాయంత్రం స్నానం చేసి పడుకొని ప్రొద్దున్నే స్కూల్కి రెడీ అయి వెళ్తే అయిపోతుంది. పిల్లలే కదా, వాళ్ళకి ఏం తప్పు లేదులే కదా. మనం అంటే స్నానం అంటే పెద్దవాళ్ళకు పిల్లలకు చాలా తేడా ఉంటుంది, అందుకని చెప్పేసి చెప్తున్నా. ఇక్కడనైతే మేము పనికి వెళ్ళడానికి కూడా రెడీ అయ్యి మా పని మొత్తం దిగిరిపోయింది. మేమైతే అన్నం వేసుకొని తింటున్నాము. అప్పటికే టైం వచ్చేసి 8:30 అట్లా అవుతుంది ప్రొద్దున్నే. టిఫిన్ తీసుకెళ్దామని నేనన్నా, అక్కడ బాగలేదు
అక్కడ తినరాదు, మనము టిఫిన్ వద్దు, ఇంటి దగ్గరనే తినేసి వెళ్దాము, టిఫిన్ కూడా వద్దు, మధ్యాహ్నం వరకు అయిపోతుంది అని చెప్పేసి తీసుకెళ్ళిండు. మేము అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. పని దగ్గరికి వెళ్ళినాక ఏంటంటే పని చేసినాము, ఇదైతే నన్ను ఒక్కదాన్ని వదిలిపెట్టేసి ఎటో వెళ్ళిపోయిండు. ఒక 2 గంటల తర్వాత వచ్చిండు. నేను ఏం చేసిందంటే నాకు కూడా అనుకోలేదు అట్లా వదిలిపెట్టిపోతాడని పని దగ్గర. నేను ఫోన్ తీసుకెళ్ళలేదు, నా ఫోన్ ఇంట్లోనే పెట్టేసి వెళ్ళిన. 2 గంటలు వెళ్ళిండు, 2 గంటలు ఒక్కదాన్నే ఉన్నా. నేనైతే పని చేసుకుంటూ ఒక్కదాన్నే ఉన్నా అన్నట్టు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇంతసేపు ఎక్కడికి వెళ్ళినామంటే వేరే దగ్గరికి వెళ్ళినా అని చెప్పేసి అంటుండు. 2 గంటలు వెళ్ళిండు పని దగ్గర నన్ను వదిలిపెట్టేసి. ఇక్కడనైతే పునాది చేస్తున్నాం మేము. ఇక్కడ మొత్తం చుట్టూ అడవి లెక్కన ఉంది, నీళ్ళు మాత్రం లేవు. అందుకని చెప్పేసి మేము టిఫిన్ తీసుకెళ్ళలేదు. నాకైతే మస్తు ఆకలి అయింది. అప్పటికే టైం వచ్చేసి 3:30 అట్లా అవుతుంది. మధ్యాహ్నం తినే అలవాటు, పొద్దున తిన్నాం కదా, మధ్యాహ్నం కూడా ఆకలి అవుతుంది కదా, అలాంటి పరిస్థితి. టిఫిన్ తీసుకెళ్ళలేదు, ఏం తీసుకెళ్ళలేదు, అలా ఆకలితో పని చేసినాము. సో మా వీడియో ఇంతే, నచ్చుతుంది అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నా వీడియో ఇంకో కొంచెం ముందుకు తీసుకెళ్తుందని ఆశ. సపోర్ట్ చేయండి. వ్యూస్ అయితే చాలా తగ్గిపోతున్నాయి అన్న బాధ అంతే. సో వీడియో నచ్చితే కామెంట్ చేయండి.